ఆర్థికపరమైన బాధలు రావడానికి ప్రధాన కారకుడు కుబేరుడమ్మ. కుబేరుడు ఏంటంటేనమ్మా ఉత్తర దిక్కుకి దిక్పాలకుడు. అదే విధంగా ఈ ప్రపంచంలో ధనాధిపత్యం మొత్తం కుబేరుడి చేతుల్లోనే ఉంటుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఒక లోన్ తీర్చుకోలేము, ఒక లోన్ తెచ్చుకోలేము అన్నమాట. ఇంకా చాలా మంది భయంకరమైన ఆర్థిక బాధలు పడుతున్నారు అంటే ఉత్తర దిక్పాలకుడికి అనుగ్రహం వాళ్ళకు లేకపోవడమే ప్రధాన సమస్య అమ్మ. మరి ఉత్తర దిక్పాలకుడు ఎందుకు వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు అంటే కర్మదోషాలు కావచ్చు, వాసుదోషాలు కావచ్చు. ప్రజెంట్ ఆ ఉత్తర దిక్పాలకుడు స్థానంలో కొన్ని వాష్రూమ్స్ కట్టేస్తుంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే అమ్మా, సిటీ కల్చర్లో, అపార్ట్మెంట్ కల్చర్లో బాగా ఎక్కడైనా టెక్నాలజీ ప్రకారం నార్త్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నార్త్లో ఒక బెడ్రూమ్ ఇస్తున్నారు, ఈస్ట్ నార్త్లో కూడా ఒక బెడ్రూమ్ ఇస్తారు, రెండింటి మధ్యలో బాత్రూమ్స్ కట్టేస్తున్నారు. ఇలాంటి ఇండ్లలో ఏంటంటే ఏ రోజు వాళ్ళకు డబ్బు ధనం ఉండొచ్చు, రాబోయే రోజుల్లో ఎన్ని ఆర్థికపరమైన సమస్యలు అంటే వ్యాపారాల్లో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఊహించని విధంగా నష్టాలు రావడము ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా చాలా మంది ఏంటంటే ఉత్తర దిక్కుల నుంచి కనపడని వాస్తు అనేది ఉంటుంది. ఉత్తర దిక్కులు ఏంటంటే ప్రధానంగా అక్కడ ఒక దేవత అనేవాడు ఉంటాడమ్మా. మన నార్త్ లో అక్కడ ఏంటంటే శ్మశాన భైరవి అని అమ్మవారు ఉంటుందమ్మా. ఎప్పుడైతే కుబేర స్థానంలో తెలిసి తెలియని తప్పులు చేస్తే శ్మశాన భైరవి మనకు దారిద్ర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, చాలా మంది ఇలా ఆర్థిక బాధలు ఉన్న వాళ్లకు అక్కడ కుబేరుని శాంతింపజేసి అష్టదిగ్బంధన ద్వారా శాంతింపజేసి శ్మశాన భైరవి నుంచి అనుగ్రహం ఉండే విధంగా మనం చేసుకోగలిగితే తప్పగా రుణ విమోచన అనేది వాళ్లకు జరుగుతుంది. ఆర్థిక బాధలు తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎవరి స్థాయిలో వాళ్ళకమ్మా. ఇప్పుడు ఒక పేదవాడు ఉంటాడు, ఆయన స్థాయిలో ఆయనకే బరువు ఉంటుంది. ఉన్నత స్థాయిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళకే ఆర్థికపరమైన బాధలు, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఆర్థికపరమైన బాధలు ఉంటాయి. ఆర్థికపరమైన బాధలకు ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే కుబేరుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. అందుకే రుణ విమోచన అష్టదిగ్బంధన చేయించుకుంటే అక్కడ మనకు ఉన్న అమ్మవారిని కూడా శ్మశాన భైరవిని శాంతింపజేస్తే అమ్మవారి అనుగ్రహంతో కుబేరుడు కావలసినంత ధనం ఇస్తాడనమాట. అదేవిధంగా ఏంటంటే ఎప్పుడు కూడా కుబేరుడు ఎవరంటే రుద్రుడి యొక్క భక్తుడు అనమాట. ఎప్పుడు ఈశాన్య పక్కన ఒకవైపు కుబేరుడు ఉంటాడు. కుబేరుడు మిత్రుడు ఏంటంటే ఇంద్రుడు ఉంటాడు అనమాట. ఇది తూర్పు దిక్కులో. వాస్తవానికి తూర్పు దిక్కులో వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే భైరవుడు ఉంటాడమ్మా. ఇక్కడ ఉత్తర దిక్కులో ఏంటంటే శ్మశాన భైరవి ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడైతే నార్త్ లో మనం పొరపాటు చేసినా భైరవుడు మనకు క్షమించాడు అనమాట. ఆర్థికపరమైన బాధలు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. అందుకని అమ్మా, ఎవరైనా కానీ ఆర్థికపరమైన బాధలతో ఇబ్బంది పడుతున్నారా, మన డబ్బు ఏ రూపంలో నష్టం జరిగిందో అది నాకు క్షుణ్ణంగా వివరిస్తే నేను తప్పనిసరిగా రుణ విమోచన అష్టదిగ్బంధన చేసి మనకు అక్కడి నుంచి అంటే ఇదివరకు మనం అప్పులు ఉంటాం, ఇది చేయగానే ఉదాహరణకు ఒక వ్యక్తి అంటాడు నాకు 50 లక్షలు అప్పు ఉందండి, రుణ విమోచన అష్టదిగ్బంధన చేయగానే నాకు 50 లక్షలు తీరిపోతాయి అంటాడు. నేనేమంటాను, 50 లక్షలు మనం చేసింది కనీసం ఆ దోష నివారణ చేసుకుంటే కనీసం ఇప్పటి నుంచైనా కొంచెం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఇంకా కుబేరుడు అనుగ్రహం అంటే 50 లక్షలు కాదు, ఆయన ₹1 కోటి కూడా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆ దేవత అనుగ్రహము. అందుకేనమ్మా ఎక్కడ కూడా తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ మనం పొరపాట్లు చేయకుండా మనము వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసుకోవాలి. కంటికి కనపడని దోషాల వలన కూడా మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.